కలిగిరి మండలంలోని రావులకొల్లు గ్రామానికి చెందిన ఆశా వర్కర్ పందిటి విజయమ్మపై డిఎంహెచ్ఓ పెంచలయ్య విచారణ జరిపారు. ఈ విచారణలో యూనియన్ నాయకులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. విచారణలో అవకతవకలు జరగకుండా విచారణ జరిపించాలని డిఎంహెచ్ఓ పెంచలయ్యను యూనియన్ నాయకులు కోరారు. ఈ విషయంలో యూనియన్ నాయకులకు సర్పంచ్ కు మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. యూనియన్ నాయకులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలపడంతో డిఎంహెచ్ఓ పెంచలయ్యతో వచ్చిన అధికారులు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి విచారణ జరిపించారు. అనంతరం డిఎంహెచ్ఓ పెంచలయ్య మాట్లాడుతూ గతంలో ఓసారి విచారణ జరిపామని, మళ్లీ కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నామని, ఈ నివేదికను కలెక్టర్ కు అందిస్తామని, గ్రామంలోని విఎస్ఏ కమిటీ సమావేశాలకు ఆశా వర్కర్ హాజరు కావడం లేదని సర్పంచ్ వెంకప్ప నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ జరిపించామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కలిగిరి పిహెసిలో రావులకొల్లు విలేజ్లో పందిటి విజయమ్మ అనే ఆశా వర్కర్ విషయమై సర్పంచ్ గారు పనిచేయట్లేదనే కంప్లైంట్ ఇచ్చిన దానివల్ల ఆమె పైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇలా సర్పంచ్ గారు లెటర్ ఇచ్చారు. దాని మీద ఆశాలు కూడా ధర్నాలు చేస్తున్నారు. దాని మీద కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. గ్రామస్తులు అందరినీ కూడా ఇల్లు తిరిగి ఎంక్వైరీ చేసాము. అలాగే సిబ్బంది అందరితో కూడా ఎంక్వైరీ చేశాము. ఆశా వర్కర్లు, తర్వాత ఏఎన్ఎంస్ అందరూ మెడికల్ ఆఫీసర్ దగ్గర కూడా తీసుకుంటున్నాం. అందరి దగ్గర తీసుకొని రిపోర్ట్ అంతా కన్సాలిడేట్ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానిపైన ఈ రిపోర్ట్ అంతా కన్సాలిడేట్ చేసిన తర్వాత ఏ విధంగా అందరు గ్రామస్తులు ఏం చెప్పారు అనేది, స్టాఫ్ ఏం చెప్పారు అనేది అన్నీ తీసుకొని కలెక్టర్ గారు సబ్మిట్ చేసి కలెక్టర్ గారి ద్వారా నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఎవరికి అన్యాయం అయితే జరగదు. నేను స్టాఫ్ని, మా దగ్గర పనిచేసే వాళ్ళని పోగొట్టుకోవడం మాకు ఇష్టం ఉండదు. ఖచ్చితంగా అయితే అన్యాయం జరగదని నేను భావిస్తున్నా. డెఫినెట్గా ఈ విధంగా మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఫైల్ పుటప్ చేస్తాము. సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ ఎందుకు చేస్తాం? సస్పెండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎవరికి సస్పెన్షన్ లేదు, టర్మినేషనే. ఎవరైనా సరే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఉద్యోగాల్లో సస్పెన్షన్ ఉండదు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి సస్పెన్షన్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టర్మినేషన్ ఉంటుంది. అయితే ఎందుకు అలిగేషన్ వచ్చింది అనేది గ్రామంలో జరిగిన విషయాలు అవి. నేను విహెచ్ఎన్సీ మీటింగ్ పెట్టాను. 3 విహెచ్ఎన్సీకి 4 విహెచ్ఎన్సీకి ఆమె రాలేదు అని చెప్పి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర, మెజారిటీ సభ్యుల దగ్గర సంతకాలు పెట్టి సేకరణ చేసి పంపించారు. అలాగే గ్రామస్తులందరూ సంతకాలు చేసి పంపించారు. వాళ్ళందరిది కాదు, కమిటీలో 10 మంది సభ్యులు ఉంటే కోరం 7 మంది ఉన్నా అది యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి దాని యాక్సెప్ట్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మళ్ళీ రివైవ్ చేసి ఒకసారి టోటల్ పూర్తిగా ఎంక్వైరీ చేసుకురమ్మన్నారు. అందుకనే వేరే వాళ్ళని ఎంక్వైరీ పోవాలా నేనే వచ్చాను. లాస్ట్ టైం ఎంక్వైరీ డిపిఎం అని పంపించాము. తర్వాత దానికి తగ్గట్టు నోటీస్ ఇచ్చాము. నోటీసు కూడా ఆమె రెస్పాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఆమె రెస్పాన్స్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరే ఉండేది. ఆమె అసలు నోటీసు తీసుకోవాలా, రెస్పాన్స్ ఇవ్వలేదు. కాబట్టి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది ఎంప్లాయీ కాదు, అసలు ఆశ అనేవాళ్ళు ఎంప్లాయీస్ కాదు. వాళ్ళు పనికి తగ్గ పారితోషికంతో నియమిత అనేవాళ్ళు. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము ఒక గ్రామానికి సంబంధించి సర్పంచ్ నామినేటెడ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్పంచ్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పనిచేయాలి. ఇది గవర్నమెంట్ యొక్క నిర్ణయం అవన్నీ. కాబట్టి అందరూ కూడా ఈ చెప్పబట్టే ఇవి యాక్షన్ అయితే తీసుకున్నాం. కాకపోతే దాన్ని ధర్నా చేసి వీళ్ళంతా రిప్రజెంటేషన్ చేశారు. మళ్ళీ ఆమె పందిటి విజయం వచ్చి మాకు మళ్ళీ న్యాయం చేయండి నన్ను అడిగాబట్టి మళ్ళీ టోటల్గా కంప్లీట్ మళ్ళీ ఇంకొక ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మీ విచారణ అనేది బహిరంగ విచారణ ఎప్పుడు కూడా బహిరంగ పరచరు, అది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. సపరేట్గా విచారణ చేయడం ఎవరిని కూడా బహిరంగ చేయలేదు, అంతా కాన్ఫిడెన్షియల్. అదంతా కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాను. నేను ఎందుకు ఇస్తాను? ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు, నేనైతే ఇవ్వలేదు.
ఇది గవర్నమెంట్ హాస్పిటల్ టైంలో హాస్పిటల్లో ఉండాలి. హాస్పిటల్ అవుట్ ఆఫ్ టైం తర్వాత మనకి సంబంధం లేదు. ఆఫ్టర్ 4 వాళ్ళు ఏడున్నా మనకి ఇబ్బంది లేదు. కాకపోతే గవర్నమెంట్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి అంతే. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదనే రూల్ ఉంది. ఎవరు చేసినా వాళ్ళపైన డెఫినెట్గా కంప్లైంట్ వస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళు ఉన్నాయి, ఎందుకంటే 52 పీఈసీలు ఉన్నాయి జిల్లాలో. 52 పీఈసీలో 3 స్టాఫ్ నర్సులు ఉన్నారు, 2 డాక్టర్లు ఉన్నారు. అన్ని చోట్ల అన్ని ఎక్విప్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి 24/7 రన్ అవుతున్నాయి. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ 2వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.